వరంగల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలోని పాకాల సరస్సు నీటి మట్టం ఆందోళనకరంగా ఉంది. నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సాకమూరి హరిబాబు మాట్లాడుతూ సాధారణంగా 30 అడుగులు ఉండాల్సిన నీటి మట్టం వర్షపాతం లేకపోవడంతో ప్రస్తుతం కేవలం 14 అడుగులకు పడిపోయింది. దీంతో పాకాల కింద ఉన్న 30,000 ఎకరాల ఆయకట్టు రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనిని రాజకీయం చేయడం తగదని వ్యాఖ్యానించారు. నాట్లు వేసి నీరు లేక పొట్టదశలో పంటలు ఎండిపోతే రైతులు తీవ్రంగా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖానాపురం సొసైటీ చైర్మన్ వల్లే శ్రీనివాస్ మాట్లాడుతూ ఎల్లినోవో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని శాసనసభ్యులు దుంతి మాధవరెడ్డి రాజకీయాలకు అతీతంగా రైతుల అఖిలపక్ష కమిటీ వేసుకుని నీటి లభ్యతను బట్టి సాధ్యాసాధ్యాలను పునః సమీక్షించుకోవాలి అని సూచించారు. విడుదల గురించి ఆలోచన చేద్దాం, రైతుల అభిప్రాయాలే తీసుకోండి అని చెప్పి ఈరోజు అఖిలపక్ష కమిటీ ఏర్పాటు చేయాలని సారు గౌరవ ఎమ్మెల్యే గారు సూచన చేయడం జరిగింది. వారి సూచన మేరకే ఈరోజు ఖానాపూర్ రైతు వేదికలో గౌరవ ఆర్డీఓ గారి ఆధ్వర్యంలో ఐబీ అధికారులు మిగతా అందరూ అధికారులు వారి ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కొందరు కేవలం రాజకీయ దురుద్దేశంతో రైతులను పక్కదోవ పట్టియడానికి ప్రయత్నాలు చేసి ఇవాళ సమీక్ష సమావేశాన్ని అడ్డుకోవడం జరిగింది. దాన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే అవసరాలను దృష్టిలో పెట్టుకొని నర్సంపేటకి, మహబూబాద్కి, ఖానాపురానికి ఇంకా అనేకమైనటువంటి ఈ పాకాల వాగు నుంచి పోతూ ఉంటే అనేకమైనటువంటి గ్రామాలు కూడా మంచినీటికి కూడా ఈ పాకాల నీటిని వాడతారు. కాబట్టి అక్కడికి వచ్చిన అధికారులు కూడా అంటే అక్కడ వచ్చిన అధికారి కూడా వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి కాబట్టి రేపు తాగటానికి కూడా నీరు కావాలని అధికారులు కొంచెం చెప్పే మూమెంట్లోనే అధికారులు మాట్లాడకుండా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి రైతులు, రాజకీయ నాయకులు ఆ అధికారిని మాట్లాడకుండా కూడా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ఖానాపురం పాకాల కింద రైతుని పాకాల పరిస్థితి కనుక చూస్తే గతంలో మరి 13, 14, 15 ఫీట్ల మీద నీళ్లు వదిలినటువంటి మాట వాస్తవం. అప్పటికి వాళ్ళు వదిలే నాటికే దాదాపు పాకాల కింద సగం ఆయకట్టు రైతులంతా కూడా నాట్లు ఇష్టం. ఆ తర్వాత వచ్చేటి నీళ్ల మీద నీళ్ళు నడుస్తాయనేటువంటిది వాస్తవం. కానీ అసలు వర్షం లేదు. ఈ సందర్భంగా ప్రత్యేక పరిస్థితి వచ్చింది. ఎలినోవా ప్రభావం, వర్షాభావ పరిస్థితుల వల్ల ఈ నీరు వచ్చే పరిస్థితి లేదు. ఈ రోజు కూడా వాస్తవంగా పొలాల్లో ఒక్క సుక్క నీరు నిలబడలే, అంటే ఇంతవరకు వానబడలే. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో గోదావరిలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదనేటువంటి దృష్టితోనే ఇదంతా కూడా ఆలోచన అధికారులు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం కూడా మన ముందు పెట్టింది. మేము కూడా నిజాయితీగా ఆలోచిస్తే రైతులకు తీవ్రమైనటువంటి నష్టం ఏది ఉన్న కొద్ది నీళ్ళని వదిలిపెడితే ఒక కిలోమీటర్ కూడా రాదు నీరు. ఎక్కడ నీరు అక్కడే పైన ఆవిరైపోద్ది, వేస్ట్గా అయిపోద్ది. పెట్టిన పెట్టుబడులు దాంట్లో మొదలుపెట్టిన తర్వాత ఏంటంటే ఎకరానికి ఇంతకుముందు అన్నట్టు 15-20 వేల రూపాయల పెట్టుబడి అయిపోతుంది నాటేసేటప్పటికి. చివరికి పంటలు పండకపోతే నష్టం జరుగుతుంది. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టుగా నేను అక్కడ చెప్పాలనేటువంటిది స్పందించి ప్రజల అభిప్రాయాన్ని చెప్పాలి, ప్రజలను నచ్చ చెప్పాలనేటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటే వాళ్ళు కావాలని మాట్లాడలేకుండా అడ్డుకోవటం. తర్వాత ఇప్పుడు వాళ్ళు సుమారు 30,000 ఎకరాలు కూడా భూమి ఉన్నది. కానీ ఈ పరిస్థితిలో పాకాలలో నీటి మట్టం 11 ఫీట్లకే నీళ్లు రావటం కూడా జరిగింది. కాకపోతే మనం ఈరోజు ఆ యొక్క నీటిని ఏ విధంగా వాడుకోవాలని గౌరవ శాసనసభ్యులు నిన్న నర్సంపేటలో ఏర్పడినటువంటి మీటింగ్లోనే రైతులు అక్కడ వచ్చిన రైతులకి అధికారులు కూడా సూచన కూడా చేయడం జరిగింది. ఈ ఉన్న నీరు ఈ ఆయకట్టుకు సరిపోదా అనేది మీ మండలంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తమే ఒక అఖిలపక్ష కమిటీగా ఏర్పడి మీ యొక్క అభిప్రాయాన్ని గౌరవ అధికారులందరూ మీ దగ్గరకు వస్తారు. మీ యొక్క సూచనలు, సలహాలు వాళ్ళకి చెప్పి ఆ యొక్క పరిస్థితులకు మీరు చెప్తే దాన్ని పై అధికారులు దృష్టికి తీసుకుపోయి ఏ విధంగా వారి యొక్క ఆలోచనని తగ్గట్టే మీరు చేసుకోవచ్చని కూడా గౌరవ శాసనసభ్యులు గారు కూడా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన సమస్యని అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో వేయాలనే ఉద్దేశంతో
ఖానాపురం మండలంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా రావడం కూడా జరిగింది. కానీ ఆ యొక్క అభిప్రాయ సేకరణ జరగకుండా ఒక రాజకీయ లబ్ధి జరగాలన్న ఉద్దేశంతో ఈ జరిగే యొక్క ప్రోగ్రాంని రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వారు ఈ అఖిలపక్ష కమిటీని వేయకుండానే ఈ యొక్క సమావేశాన్ని అడ్డుకొని రసబస చేయడం కూడా జరిగింది. దానిని మేము ఖానాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మండల రైతాంగం తరఫున కూడా ఈ యొక్క చర్య హీనమైన చర్యగా ఖండిస్తూ మాట్లాడటం కూడా జరుగుతుంది. ఎందుకంటే పాకాల నీటికి గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా మేము తీసుకుపోవడం కూడా జరిగింది. దేవాదాల నుంచి 7 పంపులు 10 పంపులు మోటార్లు కూడా ఉండడం కూడా జరిగింది. కానీ అక్కడ 7 మోటార్లతోటే రన్నింగ్ నడుతున్న ఈ గారు ప్రభుత్వ యంత్రాంగం కూడా చెప్పడం కూడా జరిగింది. అంటే పాకాల కింద ఉన్నటువంటి మొత్తం 30,000 ఎకరాలు పండాలన్నా కూడా 3 నెలల సుమారు 2 మోటార్లు నడిచిన 3 నెలల టైం తీసుకుంటుంది. కాబట్టి ఈ యొక్క పరిస్థితులు కూడా మొత్తం అధికారులు అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి చెప్పి రైతుల అభిప్రాయాన్ని పరిగణన తీసుకోవాలని కూడా శాసనసభ్యులు గారు కూడా చెప్పడం కూడా జరిగింది. కొంతమంది కావాలని రైతులని రెచ్చగొట్టి రైతుల మధ్య భేదాభిప్రాయాలు తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలనే అభిప్రాయంతో ఈరోజు అఖిలపక్ష కమిటీని వేయకుండా అడ్డుకొని వారు ఇదంతా చేయడం కూడా జరిగింది. కావున వారు చేసే దుశ్చర్యలని ఖానాపురం రైతు వేదికలకు వచ్చిన రైతాంగం కానీ మండలంలో ఉన్నటువంటి రైతాంగానికి కూడా వాళ్ళ యొక్క దుశ్చర్యను చూస్తూ స్వయంగా రైతులు కూడా అనుకుంటున్నారు. సమస్యను వారు గౌరవ శాసనసభ్యులు గారు అఖిలపక్ష కమిటీ వేయమని ఇలా అధికారులు పంపిస్తే కావాలని కొంతమంది ఈ అఖిలపక్ష కమిటీ వేయకుండా కూడా చెడగొట్టకుండా కూడా జరిగింది. కావున మేము రైతాంగానికి విన్నపం ఏంటంటే పాకాలకి ఇంకా టైం ఉన్నది, మనకి ఇంకో 10-15 రోజులు కూడా అవకాశం ఉన్నది. ఈలోపు వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాలు పడి పాకాలకి నీరు కూడా రావచ్చు. ఎందుకంటే వర్షాలు ఎప్పుడు పడితాయో చెప్పలేము. కాదు అక్కడ మోటార్లు కూడా కొంత నడుస్తున్నాయి. కాబట్టి ఒక 10-15 రోజుల తర్వాత కూడా రైతాంగానికి ఎప్పుడే నార్లు అనేది ఇంకా టైం కూడా ఉన్నది. ఆగస్టు 15 దాకా కూడా నాట్లు వేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి రైతాంగానికి కూడా మేము ఏంటంటే సమయాన్ని వేసి చూసి మోటార్లు కూడా నడుస్తున్నాయి. ఈ యొక్క కాలానికి అనుగుణంగానే దేశంలో రాష్ట్రంలో కూడా ఉంది. కాబట్టి మన రైతులు కూడా కొంచెం సమన్వయం పాటించి వాతావరణానికి అనుకూలంగా కూడా సమస్య పరిష్కారం చేసే దశగా గౌరవ శాసనసభ్యులు గారు తీసుకుంటారని కూడా మీ అందరి తరఫున కూడా తెలియజేస్తుంది.